హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో ఈ డౌన్ ట్రెండ్ ని చూసి మీరు భయపడకండి. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే మీకు చెప్తూ ఉంటాను. డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఈ ఆపర్చునిటీని మనము మిస్ చేసుకోకుండా మనము మంచి క్వాలిటీ గల స్టాక్ ని మనము మంత్లీ వైజ్ గా మనం ఎస్ఐపి చేసుకుంటూ ఉంటే మనకు లాంగ్ టర్మ్ లో ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక రెండు స్టాక్ల గురించి మీకు అనాలిసిస్ చేసి చూపించాను ఫ్రెండ్స్. ఒకటి క్యాంప్స్, దాంతో పాటు సిడిఎస్ఎల్. ఈ రెండు స్టాక్లను మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది, మంచి పోర్ట్ఫోలియో అనేది బిల్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కంపెనీలకు ఆల్మోస్ట్ ఒక మనకు కాంపిటీషన్ అనేది లేదు ఫ్రెండ్స్, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు సేఫ్ అవుతుంది. దాంతోపాటు ఒక ఇండెక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేయబోతున్నాము. మరియు ఇండివిజువల్ ఒక స్టాక్ల గురించి కూడా మనము లాంగ్ టర్మ్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనము అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే యాక్చువల్లీ ఈ డౌన్ ట్రెండ్లో మనము ఇండెక్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామంటే ఫ్రెండ్స్, ఇండెక్స్లో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్గా నో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇండెక్స్ ఎప్పుడైనా పైకి వెళ్ళవలసిందే ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ స్టాక్ ఉండదు, ఒక స్టాక్ల బంచ్ ఉంటుంది. కాబట్టి అందుట్లో ఏదైనా స్టాక్ మాత్రము డౌన్ ట్రెండ్లో పోవచ్చు, కానీ ఆల్మోస్ట్గా అన్ని స్టాకులు పైకే వస్తాయి. కాబట్టి ఆ ఇండెక్స్ ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ ఇచ్చేది నాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇండెక్స్ ఎక్కువ డౌన్ ట్రెండ్లో ఉందో ఆ ఇండెక్స్లోనే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మంత్లీ వైజ్గా మనం మ్యూచువల్ ఫండ్లో ఏ విధంగా షిఫ్ట్ చేస్తూ ఉంటామో అదే విధంగా మనము ఈ ఇండెక్స్లో మనము ప్రతి ఒక్క నెలలో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినామంటే మనకు ఒక మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ఇండెక్స్ ఏదో దాంతోపాటు ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ ఇండెక్స్ మరియు స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ మరియు దాంతోపాటు మనం ఆ ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు ఒకసారి నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము. నిఫ్టీ లెవెల్ ఏ విధంగా ఉందనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక మూవింగ్ యావరేజ్లో నేను ఇక్కడ డ్రా చేసినాను ఫ్రెండ్స్. ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్, బ్లాక్ కలర్ది. అయితే బ్లూ కలర్ ఉండేది 240 డేస్ మూవింగ్ యావరేజ్. ఇవి రెండు మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు తీసుకునే కారణం ఏంటిదంటే ఆల్మోస్ట్గా ఎక్కువ శాతం మనము మూవింగ్ యావరేజ్ యూజ్ చేసేది 200 ఉంటుంది. 200ని ఎక్కువ శాతం యూజ్ చేస్తూ ఉంటాము. అయితే 240 ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా మనకు మనము ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 1 ఇయర్లో మనకు ఆల్మోస్ట్గా 240 డేస్ అంటే ట్రేడింగ్ మనకు దొరుకుతున్నాయి. అది ఆల్మోస్ట్గా అనుకోండి, ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ఆల్మోస్ట్గా మనము 240 డేస్ మనకు డేస్లో ట్రేడింగ్ చేసుకోవడానికి లభిస్తున్నాయి. అయితే కాబట్టి మనము కంప్లీట్గా 1 ఇయర్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాము. దాంతోపాటు ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఎక్కువ మట్టుకు ఇక్కడ సపోర్ట్ చాలా వరకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అయితే బ్రేక్ ఇచ్చి అటు నుంచి పైకి వెళ్ళేది ఛాన్సెస్ చాలా అంటే తక్కువగా ఉంటుంది. ఎక్కువ అంటే చాలా తక్కువ ఛాన్సెస్ దొరుకుతాయి మనకు. యాక్చువల్లీ ఈ 200 డేస్ని మూవింగ్ యావరేజ్ని కూడా మనకు బ్రేక్ చేసేస్తే కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇంకా మంచి ఆపర్చునిటీ అనుకోండి. కాబట్టి మనము ఏదైనా స్టాక్ అయినా సరే లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు డౌన్ ఫాల్లో షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది ఎంత 26,270. దాంతోపాటు ఇక్కడ ఈ నెక్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్, అంటే మనం ఈ హెడ్ అండ్ షోల్డర్ని ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ ఆల్మోస్ట్గా 24,500 అనుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ రెండిట్లో మధ్యన మనకు ఈ డీప్ ఏదైతే ఉంటుందో అది టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా డిఫరెంట్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1770 అంటే 1770 ఇది డీప్ అవుతుంది. అయితే మనము 24,500 నుంచి మనము దీంట్లోకించి 1770 ఇది మనం మైనస్ చేసేస్తే ఏదైతే మిగులుతుందో అది మన టార్గెట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్గా మన టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ 22,730.
ఇది మనకు టార్గెట్ లభిస్తుంది అంటే ఇది చాలా పెద్ద మంచి డీప్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్లో ఒక మంచి కరెక్షన్ అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఈ కరెక్షన్ని మీరు చూసి భయపడకండి ఫ్రెండ్స్. ఈ కరెక్షన్ అనేది మనకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. అయితే ఈ ఆపర్చునిటీలో మనకు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా మనము ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, దాంతోపాటు ఒక ఇండెక్స్ ఉంటుంది. అయితే ఏ స్టాక్ ఎక్కువగా డౌన్ అవుతుందో ఇండెక్స్ ఆ ఇండెక్స్లో మనము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము. అంటే అది స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ప్రతి ఒక్క నెలలో మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఆ ఇండెక్స్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ ఇండెక్స్ పేరు ఆటో ఐ ఇండెక్స్. ఏది? ఆటో ఐ ఇండెక్స్. ఐ ఇండెక్స్ అంటే ఈటీఎఫ్. ఎందుకంటే మనం ఇండెక్స్లో మనము డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఇది ఈటీఎఫ్ ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా ఈటీఎఫ్ అయినా సరే, ఇండెక్స్ అయినా సరే, మనము ఇండెక్స్లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్తో పాటు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మంచి మనకు సపోర్ట్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్గా ఈ మూవింగ్ యావరేజ్ని చూసినట్టుగా ఉంటే ఇది ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది డౌన్ సైడ్లో. అదేవిధంగా 240 డేస్ని మనం చూసినట్టుగా ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుందో చూడండి. అయితే ఆల్మోస్ట్గా ఇప్పుడు ఈ ఆటో ఐ ఈటీఎఫ్ ప్రస్తుతానికి ఇప్పుడు 23.44 ఈ ప్రైస్లో మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. అయితే దీంట్లో మనము ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉంటే, దీంట్లో ఒక మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటే, ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రేంజ్లో ఏదైతే ఉందో ఇక్కడ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క డేట్ అంటే ఈ నెక్స్ట్ మంత్లో ఎంత డౌన్ ట్రెండ్ వచ్చినా కూడా సరే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అది డౌన్ ట్రెండ్ వస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఉంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. ఎందుకంటే 23.44 ఈ ప్రైస్ పైన ఉంటేనే మనము ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఈ ప్రైస్ కన్నా డౌన్ సైడ్లో కిందికి వస్తేనే మాత్రము మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. కింద ఎంతనైనా ఉండాలి ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ రేట్లో ఉన్నా కూడా మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఎందుకంటే తక్కువ రేట్లో మనకు దొరుకుతూ ఉంటే మనకు ఒక మంచి ఈటీఎఫ్ అనేది దొరుకుతుంది. దాంట్లో మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే ఈ మనకు 240 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ ప్రతి ఒక్క ఈటీఎఫ్లో మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ని తీసుకొని మీరు ఈ ఈటీఎఫ్ కాకుంటే నెక్స్ట్ ఈటీఎఫ్ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఈటీఎఫ్లో ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటే మీకు ఒక మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే దాని తర్వాత మనకు టార్గెట్ ఎంత వస్తుంది అనేది అది మనం ఏ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇండెక్స్ ఏ విధంగా ఇప్పుడు ఈ రేంజ్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది అనుకోండి. అయితే ఈ ఇండెక్స్ నుంచి ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటానంటే ఇటు నుంచి కంప్లీట్గా ఏ విధంగా వెళ్తుంది. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఏ విధంగా అంటే ఆల్మోస్ట్గా మినిమం మనకు 10 నుంచి 15% ప్రాఫిట్ వచ్చేసిందంటే ఇండెక్స్లో మనము ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇండెక్స్లో మనము జంప్ అయిపోవాలి. ఏ ఇండెక్స్ మనకు లో ప్రైస్లో దొరుకుతుందో ఆ ఇండెక్స్లో మనము జంప్ అయిపోవాలి. కాబట్టి 10% నుంచి మనకు 15% ప్రాఫిట్ వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఒకసారి 10% మన ఇండెక్స్ పైకి వచ్చేసిందంటానంటే మార్కెట్ ఆల్మోస్ట్గా సెటిల్ అయినట్టుగానే ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇండెక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మనము ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఆ స్టాక్లో ఎందుకో అది కూడా మీకు కారణం చెప్తాను ఫ్రెండ్స్. ఆ కారణం క్లియర్గా మీకు చెప్తాను, ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆ స్టాక్ పేరు బీపీసీఎల్. ఈ స్టాక్ని మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. అయితే మనం ఈ స్టాక్ని మూవింగ్ యావరేజ్తో పోలిస్తలేం ఫ్రెండ్స్. మనము ఇండెక్స్ అన్ని ఆల్మోస్ట్గా మూవింగ్ యావరేజ్ ద్వారా ట్రేడ్ చేస్తూ ఉంటాము. కానీ స్టాక్ మాత్రం నేను ఆల్మోస్ట్గా ప్రైస్ యాక్షన్ పైననే ట్రేడ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ బీపీసీఎల్ని ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ డైలీ క్యాండిల్ ఉంది. అయితే నేను మంత్లీ క్యాండిల్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ క్యాండిల్ అయిపోయింది. అయితే
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది కదా, ఒక్క నిమిషం నేను కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏ ఇంపార్టెంట్ లెవెల్ ఉండే కదా ఆ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా పైకి వెళ్ళిందో అప్పుడు ఆ విధంగా ఈ స్టాక్ పైకి వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా కరెక్షన్లో వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా ఈ రేంజ్ని అంటే మంత్లీ క్యాండల్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ టచ్ అయ్యి అంటే మనకు దీంట్లో బయింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది ఫ్రెండ్స్. అంటే 270 ఈ రేంజ్లో వచ్చేసింది అంటానంటే ఇటు నుంచి అంటే ప్రస్తుతానికి 298 వరకు మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ ఈ 270కి వచ్చినా కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మన స్టాప్ లాస్ అనేది ఎట్లుంటుందంటే అంటే ఫ్రెండ్స్, ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ ఉంటుందో దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఏదైతే ఉంటుందో అది మనకు స్టాప్ లాస్గా నేను అనాలిసిస్ అంటే స్టాప్ లాస్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అయితే మీరు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పెట్టుకోండి. అయితే ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు వచ్చిన వరకు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే 250 వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి మార్కెట్ రివర్స్ అయిపోయిందంటానంటే ఫ్రెండ్స్, ఈ స్టాక్లు మాత్రం చాలా ఫాస్ట్గా రికవర్ అవుతూ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే డివిడెండ్ కూడా బీపీసీఎల్ చాలా మంచిగా ఇస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం ఆ స్టాక్ మరియు ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.